ఈరోజు బ్రేకింగ్ న్యూస్ లో మనం తెలుసుకోబోయేది పెద్దమ్మ అంటే అమ్మ తర్వాత అమ్మలాగా అని. కొంతమంది తల్లి లేని వాళ్ళు పెద్దమ్మనే సొంత అమ్మలా భావిస్తారు, సొంత అమ్మలా చూస్తారు. ఒక వ్యక్తి మాత్రం తన సొంత పెద్దమ్మనే గొంతు నరికి చంపాడు. ఆ విషయాలేంటి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పిక్చర్ లో కనబడుతున్న మనోజ్ అనే ఈ వ్యక్తి తన సొంత పెద్దమ్మని గొంతు నరికి చంపాడు. గొంతు నరికి చంపడమే కాకుండా పోలీస్ అడిగినప్పుడు అవును నేనే చంపాను, మెడ నరికాను, కాలు నరికానని నిర్లక్ష్యంగా ఏదో జస్ట్ నేను టీ దాగొచ్చానన్న అంత ఈజీగా చంపేశానని చెప్తున్నాడు. కేవలం ఆస్తి కోసం తన సొంత పెద్దమ్మనే కత్తితో అతి కిరాతకంగా చంపాడు ఈ మనోజ్ అనే వ్యక్తి. ఆస్తుల పైన గొడవలు మనం ఇంతకుముందు చాలానే చూస్తుంటాం. ఆస్తుల దగ్గర కుటుంబాలు గొడవలు పడి సుపారీ ఇచ్చి వేరే వాళ్ళతో చంపించి ఇలాంటివి చూస్తుంటాం. కానీ తన సొంత పెద్దమ్మనే చంపిన మనోజ్ లాంటి ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? ఆస్తి గొడవల్లో కుటుంబాల మధ్య గొడవలు పడడం, చంపుకోవడం ఇది ఏం కొత్త కాదు. కానీ ఈ సినారియోలో మనం పర్టికులర్గా మాట్లాడుకోవాల్సింది ఈ మనోజ్ అనే వ్యక్తి మెంటాలిటీ గురించి. ఎవరైనా చంపామంటే ఆ కొంచెం ఆ లోపల అయ్యో నేను చంపానే అన్న భయం, కానీ కోర్టు ఏంటి, నా భవిష్యత్ ఏంటి, ఇలాంటి వాటిపైన భయం ఏర్పడుతుంది. ఎవరైనా మర్డర్ చేశారంటే వాళ్ళు ఎంతో కొంత భయం ఉంటుంది, పారిపోతారు, వాళ్ళని ఎదగడానికి ఎన్నో రేసులు చేస్తారు పోలీసులు. ఒక చట్టాన్ని తీసుకొచ్చి పోలీసులు మళ్ళీ సపరేట్గా వాళ్ళ కోసం నియమించి వాళ్ళని ఎతికిచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ కేసులో అలా కాదు. ఈయన చంపేసిందే కాక దర్జాగా అక్కడ నుంచొని ఏదో ఒక సినిమా హీరో ఎలా అయితే విలన్ని చంపేసి ధైర్యంగా ఇలా కత్తి ఇలా ఇసిరేస్తారో, పోలీస్ దగ్గరికి వచ్చి ఇలా కత్తి ఇసిరేసి నేనే చంపా, తల నరికేసా, కాలు నరికేసా అని ఇంతే. ఏ మాత్రం జాలి లేదు, ఏ మాత్రం అసలు ఇంత కఠినంగా ఇంత క్రూరంగా అసలు ఒక సైకోలా కనిపిస్తున్నాడు ఈ మనిషి. ఈ మనిషిని చూస్తే అసలు ఏ మాత్రం కొంచెం కూడా మానవత్వం అనేది లేకుండా అసలు ఎలా మాట్లాడుతున్నాడంటే అసలు కొంచెం కూడా మానవత్వం లేకుండా శాడిజం, ఫుల్ ఆఫ్ శాడిజం లాగా ఒక చిన్నపాటి టెర్రరిస్ట్ లాగా కనబడుతున్నాడు ఈ మనిషి. ఇప్పటికే మీకు ఈ మనిషి పైన డౌట్ రావచ్చు, ఏంటి అంత ఈజీగా చంపేశాడంటే ఎదవరకు ఇతనికి మర్డర్కి సంబంధించిన ఏమైనా అనుభవాలు ఉన్నాయని మీకు అనుమానం రావచ్చు. అవును, మీకు వచ్చిన అనుమానం నిజమే. ఇతడు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే, మైనర్గా ఉన్నప్పుడే ఒక మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు. ఏ జైలుకి? మైనర్లు పెట్టే జైలుకి వెళ్ళాడు. ఎందుకంటే 18 ఏళ్ళ లోపు కాబట్టి. ఆ మైనర్లు వెళ్ళే జైలుకి వెళ్ళి కొత్తగా మొన్న రిలీజ్ అయిన తర్వాత ఈ ఆస్తుల వ్యవహారం బయటికి రావడం, మళ్ళీ వాళ్ళ సొంత పెద్దమ్మని మళ్ళీ గొంతు నరకడం, ఇదంతా జరిగింది. మనం జనరల్గా జైలు నుండి వచ్చిన మనిషి ఎలాంటి మనిషి అవుతాడు అనుకుంటాం? ఒక మంచి మనిషి అవుతాడు. తన జైల్లో తను చేసిన తప్పులు తెలుసుకొని, ఎలాంటి తప్పులు చేశాడో ఆ తప్పును జైల్లో సరిదిద్దుకొని బయటకు వచ్చి ఒక మంచి మనిషిగా సమాజంలో తిరుగుతాడు అనుకుంటాం. కానీ ఈ మనిషి 18 ఏళ్ల లోపులోనే ఆ మైనర్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా తన బిహేవియర్లో ఏమాత్రం చేంజెస్ లేకుండా అంత దుర్మార్గంగా నడి రోడ్డు మీద జరిగింది ఈ సంఘటన. మళ్ళీ అందరూ ఉన్నారని ఏమాత్రం ఇంకా ఇతనికి ఎలాంటి భయం లేదు. ఇక చట్టాలు, కేసులు, మా అయితే జైలుకి వెళ్తా, మళ్ళీ మొన్న పెట్టినట్టు ఫుడ్ పెడతారు, చక్కగా మేపుతారు, తిని పడుకుంటాను, మళ్ళీ బెయిల్ ఏదోటి వచ్చింది, మళ్ళీ బయటకు వచ్చి నా ఇష్టం వచ్చినట్టు పోతే. అసలు ఈయన మెంటాలిటీ పైన జనాలు అందరూ అసలు భయాందోళన చెందుతున్నారు. ఇతని మెంటాలిటీ ఏంటి? అసలు ఇతను ఏం ఊహించుకుంటున్నాడు? అసలు సమాజం పట్ల కొంచెం కూడా భయం లేకుండా, ఒక సాటి మనిషి అని మానవత్వం లేకుండా నడి రోడ్డు మీద కిరాతకంగా నరికి చంపాడంటే ఇలాంటి మనుషుల్ని ఏం చేయాలి? అసలు నాకు తెలిసి ఆ జైల్లో మైనర్ జైలు కాబట్టి, ఇప్పుడు మన సీనియర్ జైల్స్ అయితే వాళ్ళకి ఒకలా ఉంటుంది శిక్ష. అంటే వాళ్ళ ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే శిక్షలు కానీ వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ కానీ అది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మైనర్ జైలు కాబట్టి కొంచెం శిక్ష తక్కువ, కొంచెం ఆ పనిష్మెంట్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి ఆ పనిష్మెంట్స్ ఇతనికి చాలలేదు. అసలు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మంచి మనిషిలా మారకపోగా మళ్ళీ ఇలాంటి కిరాతకమైన, ఇలాంటి దారుణమైన, ఇలా సైకోపాత్ లాగా తయారయ్యి తన సొంత పెద్దమ్మనే నరికి చంపాడంటే ఇలాంటి మనుషులు ఏం చేయాలి? ఇలాంటి మనుషులు ఏం చేస్తే మారుతారు? ఇలాంటి మనుషులకి ఎలాంటి శిక్ష పడాలో మీరు కమెంట్స్లో చెప్పండి. ఈ కేసు పైన ఇన్డెప్త్ విచారణ చేసే కొద్దీ కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. వాళ్ళ పెద్దమ్మ ఎవరైతే ఉన్నారో తను ఎప్పటి నుంచో పోలీసులకు చెప్తుందంట, నాకు ఇలా మా అబ్బాయి నుండి థ్రెట్ ఉంది, ఇలా నన్ను బెదిరిస్తున్నాడు, చంపేస్తా అని, ఆస్తి గొడవల్లో ఇలా జైలుకి వెళ్ళి వచ్చాడు కదా, నాకు భయం వేస్తుందని చెప్పినా కానీ ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడం, ఇతను సడన్గా ఇంత ఎవరైనా ఏమనుకుంటాం, ఇప్పుడు ఏదైనా కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు నేను చంపేస్తా, పొడి చేస్తా అని మాటలే అనుకుంటాం. కానీ నిజంగా ఇలా జరుగుతుందని వాళ్ళ పెద్దమ్మ కూడా ఊహించలేదు. వాళ్ళ కుటుంబం అంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. తన కన్న తల్లి, ఆ బిడ్డలు ఎవరైతే ఉన్నారో చనిపోయిన
ఆవిడ బిడ్డలు వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు, వాళ్ళ అమ్మని ఇలా రోడ్డు మీద చంపేశాడని. ఇలాంటి కిరాతకమైన వ్యక్తి, ఇంత నిర్లక్ష్యంగా ఇంత దారుణాన్ని కొడుకట్టిన వ్యక్తిని ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి వ్యక్తులకి కఠిన శిక్షలు, ఇంకా కఠిన కారాగార శిక్ష, ఇక ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు జైల్లో ఉంచటమా, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారో మీరు చెప్పండి. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం సొసైటీలో ఉండడానికి వీలే లేదు. ఎందుకంటే మన సొసైటీలో ఉండాలంటే మినిమం ఇంత అన్న కొంచెమైనా కామన్ సెన్స్, కొంచెమైనా ఎంత జైలుకి వెళ్ళి ఎంత మర్డర్ చేస్తే మాత్రం జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెమైనా ఆ కామన్ సెన్స్ ఉండాలి కదా, కొంచెమైనా మానవత్వం ఉండాలి కదా. కొంచెం కూడా మానవత్వం లేకుండా ఇక దేని పట్ల, ఇక చట్టం పట్ల, మనుషుల పట్ల, అసలు ఈ సమాజం పట్ల, ఈ దేశం పట్ల ఎటువంటి బాధ్యత లేని, అది ఏం పట్టించుకొని ఇలాంటి సైకోపాత్ని, ఇలాంటి సైకోలని ఈ సమాజంలో ఉంచడానికి వీల్లేదు. దీనికి సంబంధించిన గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. మనం చూసినట్టయితే సిరిసిల్లలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ మనిషిని చూసిన తర్వాత గ్రామ వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ రాజన్న సిరిసిల్ల గ్రామ వాస్తవులు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లా మొత్తం వణుకుతుంది. ఇలాంటి మనుషులు బయట ఉంటే మాతో పాటు తిరుగుతూ మేమున్న ప్రాంగణంలో ఇలాంటి మనుషులు మాతో పాటు ఉంటే మా ప్రాణాలకు ఏంటి హామీ అని ప్రజలందరూ, అక్కడ ఉన్న ప్రజలందరూ క్వశ్చన్ చేస్తున్నారు గవర్నమెంట్ని. ఇప్పుడు ఈ మనిషి బిహేవియర్ ఏదైతే ఉందో అది చూసిన వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈ మనిషి బిహేవియర్ చూసిన తర్వాత ఇలాంటి మనుషులు మనతో పాటే మన సమాజంలోనే ఉంటే రేపు ఏదైనా, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఏదో చిన్న గొడవ జరిగిద్ది, కాలు తగిలింది ఏంటి బాబు చూసుకో అని అంటాం. అని కోపం వచ్చి ఇలాంటి మనుషులు కనుక అదే పొజిషన్లో తినుంటే ఒకవేళ అటాక్ చేసి చంపేస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి క్షణకావేశంతో ఇలా చంపేసే వాళ్ళు, కనీసం కొంచెం కూడా మానవత్వం లేకుండా ఇలా సైకోయిస్ట్ బిహేవియర్తో ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటే రేపు మాకు ఎదురుపడి ఏమన్నా చిన్న క్లాష్ అయితే ఆయన మమ్మల్ని చంపడానికి గ్యారంటీ ఏంటి అనే క్వశ్చన్ ప్రజలందరిలో వినిపిస్తుంది. ఇలాంటి మనుషుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సమాజంలో ఉంచకూడదు. ఈ మనుషులు తిరిగే చోట ఇలాంటి మనుషులను ఉంచకూడదు, ఇలాంటి వాళ్ళని సపరేట్ చేయాలని నినాదం గట్టిగా అనిపిస్తుంది. దీని బిహేవియర్ చూస్తుంటే కూడా అదే అర్థమవుతుంది. ఇలాంటి మనుషులు ఉండకూడదు, సొసైటీలో ఇలాంటి మనుషులు ఉండడానికి వీలే లేదు. ఇతని పైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఇతన్ని సాధారణ మనుషులతో పాటు ఉంచకూడదు, కఠిన శిక్ష వేయాలి.